ఈ రోజుల్లో చాలా మంది ఈ అనుమానాలతో పీక్కొని చివరికి శివ దర్శనానికి దూరం అయిపోతున్నారు. శివుణ్ణి చూడకూడదు, శివలింగం ముట్టుకోకూడదు, శివలింగం ఇంట్లో ఉండకూడదు అని కలిపురుషుడు కలియుగంలో మానవుల్లో ప్రవేశించి ఈ మాట అనిపిస్తాడు. అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదని కానీ, శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదని కానీ, శివలింగాన్ని పూజించకూడదని కానీ, అందులో ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పూజించకూడదని కానీ ఎవడన్నా అన్నాడంటే వాడు కలిపురుషుడు అంశంతో పుట్టాడు అని చేస్తాం. శివపురాణం కంటే ప్రామాణికమైన పురాణం మరొకటి లేదు. అందులో విద్యేశ్వర సంహితలో కిం బహూక్తేనమలయ స్త్రీనామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని ఒక ప్రామాణిక శ్లోకం ఉన్నది. ఇలాంటివన్నీ నేను ప్రమాణంతో చెబుతున్నాను. దేవుడి వల్ల కష్టపడి పెద్దల దగ్గర సంస్కృతం చదువుకుని అర్థం చేసుకుని చెబుతున్నాను. ఇది ఆత్మస్తుతి కోసం చెప్పడం కాదు, ప్రజలు బాగు చేయడం కోసం ఈ మాట అనాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని మాటలు? ఆడామగాని తేడా లేకుండా సర్వేషాం అందరికీ శివలింగార్చనే, శివలింగాన్ని పూజించడంలో అధికారహస్తి. శివలింగార్చనే సర్వేషాం అంటే అర్థం ఏంటి? అందరికీ అర్థం. ఎవరివన్ అని ఇంగ్లీష్లో ఎలా అంటున్నామో అలాగే సంస్కృతంలో సర్వేషాం అంటాం. అందరికీ శివలింగాన్ని ఇంటిలో పెట్టి పూజించుకునే అధికారం ఉంది. ఇంట్లో ఉంటే శివలింగానికి పానవట్టం లేకపోయినా కూడా అది మంచి ఫలితం ఇస్తుందని వృత్త సంహిత చెబుతోంది. ఒకటి కాదు, లింగ పురాణం, వామకేశ్వర తంత్రం, శివ పురాణం, ఇలా ప్రతి పురాణము కూడా శివలింగాన్ని పూజించమని చెబుతోంది. మరి ఎందుకు ఇలా పుట్టించారో తెలియదు కానీ అజ్ఞానంతో శివలింగాన్ని ముట్టుకోకూడదు, ఇంట్లో ఉంచకూడదు, అసలు ఆడవాడు ముట్టుకోకూడదు, ఇలా లేని పరిపుకాలు పుట్టించారు. అందులో ఆడవాళ్ళకి నివృత్తి మార్గంలో ఉన్నవాడికి రసలింగం మంచిదని, ప్రవృత్తి మార్గంలో అంటే సంసార వ్యామోహం ఉన్నవాడికి, సంసారంలో సుఖాలు కావాలి, డబ్బు కావాలని కోరుకున్నవాడు పార్థివలింగాన్ని పూజిస్తే మంచిదని అనేక విధాలుగా శివ పురాణంలో విశేషాలు చెప్పారు. కాబట్టి నేను చెప్పాను, నమ్మండి. అసలు శివుడు లేని ఇల్లు శవంతో సమానం, శ్మశానంతో సమానం. అందుకే కాశీలో ప్రతి ఇంట్లో శివలింగం ఉంటుంది. అసలు మహారాష్ట్రలో శివలింగం లేని ఇల్లు అంటూ ఉండేది కాదు. ఇప్పుడు కూడా ద్రావిడ సంప్రదాయంలో ఇంటింట్లో శివలింగం పెట్టి పూజిస్తారు. అసలు శివలింగం మెడలో ఉంటే వాడు శివుడితో సమానుడి పేరు. మా వీరశైవులు అందుకే ఇప్పుడు కూడా మెడలో శివలింగం ధరిస్తారు. యజ్ఞోపవేతంలో లింగదారులు అనే పేరుతోటి ఆయుధ యోగుల్లో కానీ నియోగుల్లో ప్రత్యేకంగా లింగదారులు ఉన్నారు. వాడు యజ్ఞోపేతంలో లింగం ధరిస్తారు. కాబట్టి నిశ్చింతగా శివలింగాన్ని అందరూ కూడా ఇంట్లో పెట్టి పూజించండి. అసలు శివలింగాన్ని పూజించదని చెప్తే అటువంటి వాడు ఆటడమే, వాడి ముఖం ఆ రోజు నుంచి శవాన్ని విడిచిపెట్టండి చూడదని చెబుతుంది చేస్తాం. నేను ప్రత్యేకంగా ఎవరి మీద ద్వేషంతో చెప్పడం శివలింగానికి అందరూ దూరం అయిపోతున్నారని చెబుతున్నాను. కాబట్టి నిశ్చింతగా శివలింగాన్ని పూజించండి. విన్నారు కదండి, శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదన్న ప్రశ్నకు సమాధానం. మరొక ప్రశ్నలకు వెళ్దాం గురుగారండి. అయితే శివాలయంలో శివుడు శనీశ్వరుడు ఒకే చోట ఉంటారు కదా, అయితే ముందు శనీశ్వరుని దర్శించుకోవాలా శివుడిని దర్శించుకోవాలా అని చెప్పి లక్ష్మీ సిద్ధార్థ గారు తన గురించి అడుగుతున్నారు. ఇది కూడా మంచి ప్రశ్న. సహజంగా ధర్మ సందేహాలన్నీ కూడా శాస్త్ర ప్రమాణంతోనే అడుగుతుంటారు కదా. శివాలయంలో విడిగా శనేశ్వరుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉంటాయి. సాధారణంగా శివాలయాలన్నింటిలో కూడా ఎక్కడో ఒకటి రెండు పక్కన పెడితే నవగ్రహాలయం ఉంటుంది. నవగ్రహాల్లో శనేశ్వరుడు కూడా ఉంటాడు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేంద్రవే నమః అని శ్లోకం చదువుకుంటూ నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతువు, వీరు నవగ్రహాలు. ఈ నవగ్రహాలకి ప్రదక్షిణ చేశాక శివాలయాల్లో శివుడికి ప్రదక్షిణ చేయాలని చేస్తాం. ఉపాలయాలు ఉన్నప్పుడు ముందు ఉపాలయాలు అయిపోయాక ఆఖరణ ప్రధాన దేవుడిని చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారు, మీరు ఒకవేళ నిజంగా మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డు పెట్టుకున్నారు. ముందు సెక్యూరిటీ గార్డు అనుమతి ఉంటే లోపల పెడతావా, లేకపోతే లోపలికి వెళ్ళొచ్చాక సెక్యూరిటీ గార్డు అనుమతి తీసుకుంటావా? కాపలవాడు ముందు వాడే లోపల పంపాలి. కాబట్టి కనబడేది ఎవరు అక్కడ? ఆ కాపలవాడు. అలాగే లోపల ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఉపాలయాలందరూ కూడా, ఉపాలయాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రధాన ఆలయానికి భక్తులు, మిత్రులు. అందుకే శివాలయంలో ముందు గణపతికి నమస్కరించు, ఆ తర్వాత కుమారస్వామి ఉంటే ఆయన దండం పెట్టు, ఇంకా లోపల ఉన్న నవగ్రహాలు వంటి ఆలయాలన్నింటికీ ప్రదక్షిణ చెయ్యి, ఆఖరణ శివ దర్శనం చేసుకుని ఆలయంలో కాసేపు కూర్చుని ఆ తర్వాత బయటికి రా అని సౌనక సంహితలో చెప్పాడు, బృహస్పతి చెప్పాడు, శుక్రుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, అగస్త్య సంహితలో అగస్త్యుడు చెప్పాడు. కాబట్టి ముందు ఉపాలయాలు అంటే లోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ అయ్యాక, నవగ్రహాలయాలు అయ్యాక అప్పుడు శివ దర్శనం చేసుకోవాలి.